ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమకాండం 23వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 24వ వచనం నుంచి 33వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి చదువుదాం. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలం చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. కడుపు దిగబడునది గొడ్డుదియు నీ దేశంలో ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశంలో వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను. అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండానట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టును. నీవు అభివృద్ధి పొంది ఆ దేశము స్వాధీనపరుచుకునే వరకు క్రమక్రమంగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీన్ల సముద్రం వరకు, అరణ్యము నుండి నది వరకు నీ పొలిమేరలను ఏర్పరచేదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించేదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టేదవు. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకునవద్దు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపం చేయింపకుండునట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి విడిపించి కనాను దేశానికి తీసుకువెళ్తూ ఉన్నారు. కనాను దేశానికి వాళ్ళు వెళ్ళిన తర్వాత పాలస్తీనా దేశాన్ని వారు స్వాధీనపరుచుకున్న తర్వాత ఆ దేశంలో వాళ్ళు అనుసరించవలసినటువంటి పద్ధతుల గురించి ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. పాలస్తీనా దేశంలో వాళ్ళు ప్రవేశించాక వాళ్ళు అనుసరించాల్సినటువంటి పద్ధతులు, ఎందుకంటే ఆ దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. అక్కడ ఉన్నటువంటి 7 జాతుల వారిని ప్రభు వెళ్ళగొట్టి వాళ్ళని నిర్మూలం చేసి వాళ్ళ దేశాన్ని ప్రభు ఇశ్రాయేలీయులకు అప్పగించారు. ఇంకా దేశంలో ఉన్న వాళ్ళందరూ పూర్తిగా ఎవరు అంటే ఇశ్రాయేలీల 12 గోత్రాల వాళ్ళు. ఈ ఇశ్రాయేలీల 12 గోత్రాల వాళ్ళు ఆ దేశంలో నివసిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అనుసరించాల్సిన పద్ధతుల గురించి ప్రభు వారితో మాట్లాడుతున్నారు. 24వ వచనం. 24వ వచనం.
వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములు బొత్తుగా పగులగొట్టు. మొదటిది, విగ్రహారాధన చేయకూడదు. వాళ్ళు విగ్రహారాధన చేయకూడదు. విగ్రహారాధన అంటే ఏంటి? క్రైస్తవులు చేసే విగ్రహారాధన ఏంటి? క్రైస్తవులు ఎలాంటి విగ్రహారాధన చేయకూడదు అని మనం ఆలోచన చేస్తే, ఈ లోకంలో మనం దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో అదే విగ్రహం. దేవుని కంటే కూడా దేన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తామో అదే మన జీవితంలో విగ్రహం. అలాంటి విగ్రహాలని మన హృదయాల్లోంచి తీసేసుకోవాలి. కొన్నిసార్లు మనకు దేవుని కంటే కూడా కులం ఎక్కువ. కొంతమంది దేవుని కంటే కులాన్ని ఎక్కువగా ఎంచుతారు, ధనాన్ని ఎక్కువగా ఎంచుతారు, మనుషుల్ని ఎక్కువగా ఎంచుతారు, బంధువుల్ని ఎక్కువగా ఎంచుతారు, స్నేహితుల్ని ఎక్కువగా ఎంచుతారు. ఆలోచన చేయండి. ప్రభు మనల్ని ప్రేమించారు, పాపపు చెరలో నుండి మనల్ని విడిపించారు, మన పాపాలు క్షమించారు, ఆయన బిడ్డలుగా చేసుకున్నారు. ఆయనలాగా, ఆయన కంటే ఎక్కువగా ఈ లోకంలో ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎంత ఘోర పాపులమైన మనల్ని ప్రేమించిన దేవుని పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలా లేదా? మరి అందరికంటే మనం ఎక్కువగా ఆయన ప్రేమించాలా లేదా? ఆయనే కదా మనకు ప్రాముఖ్యమైన వారు, మన జీవితాలకు విలువనిచ్చిన వారు, చీకటిలో నుండి మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చిన వారు, మనల్ని పాప శాప మరణ నియమాల నుంచి విడిపించిన వారు ఆయనే కదా. కాబట్టి మనం ఆయన ఎక్కువగా ప్రేమించాలి. దేవుని కంటే కూడా దేన్ని మనం ఎక్కువగా ప్రేమించకూడదు. లోక సంబంధమైన భౌతికమైన వాటిని ఎప్పుడు మనం దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఒకవేళ ఎప్పుడైనా సరే దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమిస్తే అదే విగ్రహారాధన. కాబట్టి విగ్రహారాధన ఉండకూడదు మన జీవితాల్లో. రెండవది, వారితోనైనా సరే వారి దేవతలతోనైనా సరే మనం నిబంధన చేసుకోనకూడదు. వారితో మనం ఏం చేయకూడదు? నిబంధన చేసుకోకూడదు. 32వ వచనం, నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. అలా చేసేవంటే అది నీకు ఊరే అవుతుంది అంటాడు. 32వ వచనంలో, నీవు వారితోనైనా వారి దేవతలతోనైనా నిబంధన చేసుకునవద్దు. నీవు వారి దేవతలను సేవించిన యెడల అది నీకు ఉరియగును. యెహోషువ కాలంలో ఇశ్రాయేలీలు గిబియోనీయులతో నిబంధన చేసుకున్నారు. 9వ అధ్యాయంలో ఉంటుంది యెహోషువ గ్రంథం. 9వ అధ్యాయం చదివితే ఇశ్రాయేలీలు ప్రభుని అడగకుండా ఇశ్రాయేలీల పెద్దలు గిబియోనీయులతో నిబంధన చేసేసుకున్నారు. ఎప్పుడైతే మనం అన్ని జనులతో నిబంధన చేసుకుంటామో అది మన జీవితాలకు ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో 2-3 వచనాలు చదువుతాను. మొదటి నుంచి
1, 2, 3 వచనాలు చదువుతాను. యెహోవా దూత గిల్గాల్ నుండి బయలుదేరి బోకిమునకు వచ్చేలాగా సెలవిచ్చెను. నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధన నేను ఎన్నడూను మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. వారి బలిపీఠములను విరగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటను వినలేదు. మీరు నా మాట వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? మీరు నా మాట వినలేదు కాబట్టి నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు సోలములుగా ఉందురు. వారి దేవతలు మీకు ఉరిగా ఉండునని చెప్పుచున్నాను. వారు మీ ప్రక్కలలో ఎలా ఉంటారు? సోలములుగా ఉంటారు. న్యాయాధిపతుల గ్రంథం 19, 20, 21 వచనాలు మనం చూస్తే గిబియోనీయుల ద్వారా వచ్చినటువంటి కీడును బట్టి, గిబియా అనే ప్రాంతంలో ఉన్నటువంటి జనుల వల్ల వచ్చిన కీడును బట్టి ఇశ్రాయేలీయులకు బెన్యామీనీయులకు పెద్ద యుద్ధం జరిగింది. బెన్యామీను గోత్రము యావత్తు నశించిపోయేటంత ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఇంకా మనం చూస్తే దావీదు కాలంలో 3 సంవత్సరాలు దేశానికి కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది అని దావీదు ప్రార్థన చేస్తే గిబియోనీయులను చంపినందువల్ల 3 ఏళ్ల వరకు విడవకుండా కనాను దేశంలో కరువు వచ్చింది. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుంచి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఎలాగున సెలవిచ్చెను. సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. గిబియోనీయులు ఇశ్రాయేలీయుల సంబంధికులు కారు. వారు అమోరీయులలో శేషించిన వారు. ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పిండ్రు గాని సౌలు ఇశ్రాయేలు యోధా వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయ చూచుచుండెను. మూడేళ్ళు దేశం మీద విడవకుండా కరువు వచ్చింది. కాబట్టి మనం అన్యులతో ఏమాత్రం నిబంధన చేసుకోకూడదు. 3వది 23వ వచనం. ముప్పై 33వ వచనం చదువుతాను. వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. నీ చేత నాకు విరోధంగా వాళ్ళు పాపము చేయించకుండునట్లు. నీ చేత నాకు విరోధంగా పాపం చేయకుండా వాళ్ళు ఈ దేశంలో నివసించకూడదు అంటున్నాడు. మిశ్రిత జనము ఉంటే వారి ద్వారా దేవుని పిల్లలకి నష్టం కలుగుతుంది. సంఖ్యాకాండంలో మనం చదువుతాం కదా, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చూస్తే మిశ్రిత జనము, వారి మధ్యన ఉన్నటువంటి మిశ్రిత జనము మాంసాపేక్షను అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీలందరూ ఏడ్చినట్లు మనకు కనబడుతుంది. అందుకే ఇశ్రాయేల్ మీదకి కోపం వచ్చిందంట. ఇశ్రాయేల్ మీదకి కోపం వచ్చింది. ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయం సంఖ్యాకాండం 3-4 వచనం.
4-5 వచనాలు. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరల ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టుదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లినట్టు. అందుకే 33-34 వచనాలు అదే అధ్యాయం, సంఖ్యాకాండం 11, 33-34 చూస్తే, ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందన ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గలవారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోను హత్తావా అని పేరు పెట్టబడెను. దురాశ. కిబ్రోను హత్తావా అంటే ఏంటి? దురాశపరులు అన్నమాట. దురాశపరులు. కాబట్టి మిశ్రిత జనం ఉంటే, మనం లోకులతో సాంగత్యం చేస్తే, లోకస్తులతో మనం నిబంధన చేసుకున్నట్లయితే, వాళ్ళు మన చేత దేవునికి విరోధంగా పాపం చేయిస్తారు. అందుకు వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు. కాబట్టి సంఘంలో కానీ, కుటుంబంలో కానీ మిశ్రిత జనం ఉండడం వల్ల మన భక్తి జీవితం, వాళ్ళతో మనం కలిసి ఉండడం వల్ల, అంటే దాని అర్థం వాళ్ళు నడిచినట్టుగా మనం నడుస్తూ ఉంటే అది మన భక్తి జీవితాన్ని క్షీణింపచేస్తుంది. వాళ్ళని బట్టి, వాళ్ళతో మనం చేసే సహవాసాన్ని బట్టి మనం కూడా పాపం చేయడానికి వారు కారకులు అవుతారు. కాబట్టి మిశ్రిత జనం లేకుండా, ద్వంద్వ స్వభావం లేకుండా, రెండు మనస్సులు మనకు లేకుండా మనం జాగ్రత్త పడాలి. 4వది, నీ దేవుడైన యెహోవానే సేవించాలి. 25వ వచనం, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. నీ దేవుడైన యెహోవాను సేవించాలి. ఈ 4 పద్ధతులు మనం నెరవేరిస్తే దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇస్తానని బయలుపరుస్తున్నారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం చదువుతాను. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానమును పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరం. దేవుని చిత్తం నెరవేరిస్తే దేవుని వాగ్దానాలను మన జీవితాల్లో నెరవేరుతాయి. దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతుంది. కాబట్టి ఆయన వాగ్దానాల కొరకు ఓపికతో మనం కనిపెట్టాలి, దేవుని చిత్తాన్ని జరిగించి. ఏంటి ఆయన వాగ్దానాలు అని మనం ఆలోచన చేస్తే 25వ వచనం, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. ఏం చేస్తారంటే ఆయన వాగ్దానాల్లో మొదటిది, అప్పుడు ఆయన నీ ఆహారమును పానములను దీవించును. అంటే సమృద్ధి దయచేస్తారు. ఇప్పుడు ఆహారము పానము ఏంటో తెలుసా? దేవుని వాక్యమే. దేవుని సంఘములో ఉన్నటువంటి దేవుని పిల్లలు ఆయన కట్టడలను నెరవేరుస్తూ ఉంటే, ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా అనుసరిస్తూ ఉన్నట్లయితే, దావీదు అంటాడు కదా 23వ కీర్తనలో 1-2 వచనాల్లో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తున్నారు. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు. కాబట్టి ఆయన యొద్ద మనం సంతృప్తి పొందగలం. ఆయన ఆహారాన్ని పానాన్ని దీవిస్తాడట.
అందుకే కీర్తనకారుడు 36 అధ్యాయంలో అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అంటాడు. కాబట్టి మనం దేవుని చిత్తము నెరవేర్చిన వారంగా దేవుని ఆశీర్వాదాలను మనం అనుభవించాలి. ఆహారాన్ని పానాన్ని దీవిస్తాడు. రెండవది, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. దేవుని సంఘం ఎల్లప్పుడూ కూడా దేవుని పిల్లలు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలి. ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలి. అలా ఉండేటట్లు ప్రభు చెయ్యాలి అంటే మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. మూడవది 26వ వచనం, ఫలభరితమైన జీవితాన్ని ఇస్తాడు. 26వ వచనం చదువుదాం. కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశంలో ఉండదు. మన జీవితాలు ఎలా ఉన్నాయి ఈ రోజుల్లో? మనం ఆత్మీయంగా ఫలిస్తున్నామా లేదా? మనం ఆత్మీయంగా ఫలించి దేవుని కొరకు పనిచేయాలి. కడుపు దిగబడినది గొడ్డుది ఉండదు అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఆధ్యాత్మికంగా అనేకుల్ని ప్రభువు కొరకు కనాలి. ఆధ్యాత్మికంగా కొంతమందిని రక్షణ మార్గంలోకి, సత్య మార్గంలోకి, జీవ మార్గంలోకి మనం కొంతమందిని నడిపించాలి. అందుకే పౌలు గారు అంటారు, నేను మిమ్మల్ని కన్నాను అంటాడు. సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. ఉపదేశకులు అనేకులు ఉన్నారు, కానీ నేను మిమ్మల్ని కన్నాను అని పౌలు గారు సంఘస్థులతో చెప్తారు. మనం కూడా నేటి దినాల్లో ఆత్మీయంగా అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించేవారుగా ఫలవంతమైన జీవితంగా మనం ఉంటాం. పౌలు గారు అంటాడు, నా బంధకముల్లో నేను కనిన ఒనేసిము అంటాడు. అంటే ఆయన జైల్లో ఉండి కూడా కన్నాడు. ఒనేసిము అతన్ని ఆత్మీయంగా దేవుని కొరకు అతన్ని సంపాదించారు. మన జీవితాలు కూడా పౌలు వలె ఆత్మీయ సంతానాన్ని మనం కనగలిగేవారుగా ఉండాలి. ప్రభుని ఎదుర్కోవాలి అలాగా. ఇంకా మనం చూస్తే తర్వాత వచనంలో 27, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడేటట్లు చేస్తాను. యాకోబు షెకెము నుండి బేతేలుకు, సుక్కోతు నుండి బేతేలుకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఆదికాండం 35వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, యాకోబు వారి కుటుంబీకులు ప్రయాణం చేస్తూ ఉండగా దేవుని భయము వారి చుట్టూ ఉన్నందున, వారి చుట్టూ ఉన్నటువంటి పట్టణాల మీద దేవుని భయం ఉన్నందున వాళ్ళు వారిని తరమలేదు అంటాడు. కాబట్టి దేవుని బట్టి మనుషులు మనకు భయపడేటట్లు, దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే మనం జరిగిస్తామో మనుషులు దేవుని బట్టి మనకు భయపడతారు. ఇశ్రాయేలీలు కనాన దేశానికి వచ్చినప్పుడు కూడా వారిని గూర్చిన వార్త విని ప్రజల గుండెలు కరిగిపోయినాయి అంట. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం, వారు దాటుచుండగా ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా యొర్దాను నేలను ఎండజేసిన సంగతి యొర్దానునకు పడమటి దిక్కునున్న అమోరీయుల రాజులందరూ, సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయాను.
ఇశ్రాయేలీయుల భయము చేత వారికి ఒక ధైర్యమేమీ లేకపోయాను. వాళ్ళకి ధైర్యం ఏమిటి లేకపోయాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. ఎట్లని కానీ దేవుడని యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా, చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన నీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా, దేశ నివాసులను ఆయన నాకు వశపరిచి ఉన్నాడు. యెహోవా భయము వలనను ఆయన జనుల భయం వలనను దేశము లోపరచబడి ఉన్నది. కాబట్టి మనల్ని గూర్చినటువంటి దేవుని బట్టి భయం మనల్ని గూర్చి ప్రజలకు కలుగునట్లు దేవుడు చేస్తారు. ఇంకా మనం చూస్తే 27వ వచనం. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. జై జీవితం అన్నమాట. జై జీవితం. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ ఎదుట నుండి వారిని పారిపోవునట్లు చేస్తాను. ఈ లోకంలో మనకి కొంతమంది శత్రువులు ఉంటారు. సాతానే మనకు పెద్ద బద్ధ శత్రువు. అందుకే యాకోబు 4:7లో ఏమన్నారు? అపవాదిని ఎదిరించి, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు అంటాడు. రోమాపత్రికలో ఏమంటాడు? 16వ అధ్యాయంలో సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద ఆయన చితక ద్రొక్కిస్తారు. ఇంకా మనం చూస్తే మన శత్రువు లోకమే మనకు శత్రువు. ఒకటేమో అపవాది శత్రువు, 2 లోకము కూడా మనకి శత్రువే. ప్రభు అంటారు కదా, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అంటారు. లోకమే మన శత్రువు. మన శరీరమే మనకు శత్రువు. మన శరీరమే మనకి శత్రువు. కాబట్టి మనకు వీటన్నిటి మీద విజయాన్ని ఇచ్చేవాడు మన ప్రభు. విజయాన్ని ఇచ్చేవాడు. ఇంకా 28వ వచనంలో ఏమంటారు ఆయన? మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను, అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. పెద్ద కందిరీగలను నీకంటే ముందు పంపిస్తాను. ఆ పెద్ద కందిరీగలే శత్రువుల్ని వెళ్ళగొడతాయి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. మరియు మిగిలిన వారును నీ కంటపడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడైన యెహోవా వారి మీదకి పెద్ద కందిరీగలను పంపిస్తారు. ఈ దేవుడైన యెహోవా వారి మీదకి పెద్ద కందిరీగల్ని పంపిస్తారు. ఇంకా యెషయా గ్రంథం 7వ అధ్యాయం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 18-19 వచనాలు. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరేగలను, అష్షూరు దేశంలోని కందిరీగలను యెహోవా ఏలగొట్టి పిలుచును. అవన్నీ వచ్చి మెట్టల లోయల్లోను, బండల సందుల్లోను, మొండ్ల పొదలన్నిటిలోను, గడ్డిబేళ్ళన్నిటిలోను దిగి నిలుచును అంట. కాబట్టి ఆయన ఆజ్ఞ ఇస్తే అవి వస్తాయి. కాబట్టి పెద్ద కందిరీగలను పంపించి దేవుడు వారిని ఓడగొడతాడు. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలు మనం గైకొని ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఉంటే అప్పుడే దేవుడు ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరుస్తాడు. 30వ వచనం మనం చదివితే,
నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకున్న వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. క్రమక్రమముగా జనులను వెళ్ళగొట్టుటలో దేవుడు క్రమాన్ని చూపిస్తున్నాడు. క్రమక్రమముగా వెళ్ళగొడతాను అంటున్నాడు. ఇంకా మనం చూస్తే 29-30 వచనాల్లో, దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండానట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టను. ఒక సంవత్సరంలోనే వెళ్ళగొట్టను. ఇక్కడ వెళ్ళగొట్టును అని పడింది. అసలు యాక్చువల్గా అక్కడ వెళ్ళగొట్టను అని ఉండాలి. ఒక్క సంవత్సరంలోనే వాటిని మీ ఎదుటి నుంచి వెళ్ళగొట్టను. క్రమక్రమంగా వాళ్ళని వెళ్ళగొడతాను. శత్రువుల్ని వెళ్ళగొడతాను క్రమక్రమంగా. ఇశ్రాయేలీలు యుద్ధం నేర్చుకోవడానికి కొన్ని జనాంగాలను ఉండనిచ్చినట్టు మనం న్యాయాధిపతుల్లో చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 1-4 వచనాలు. ఇశ్రాయేలీలకు కనానీయులకు జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేళ్ల తరముల వారికి, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా వండనిచ్చిన జనములు ఇవి. యుద్ధములు ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు దేవుడు కొంతమందిని ఉండనిచ్చాడు. దేవుడు తన పిల్లలకి ఏది అవసరమో అది ఇస్తాడు. ఏది అక్కర్లేదో వాటిని తీసేస్తాడు. వారి సమస్త బాధ్యతలు ఆయనే వహిస్తారు. ఆయన పిల్లల పట్ల దేవుడు కలిగి ఉన్న కృప ఎంతో ఉన్నతమైనది. కాబట్టి దేవుని పిల్లల పట్ల ఆయనకు కలిగి ఉన్నటువంటి కృప చాలా గొప్పది. కాబట్టి ఆయన ఉండనిచ్చారట, కొంతమందిని ఉండనిచ్చారు. అందుకే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 22వ వచనం నుంచి, నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమంగా ఈ జనులను తొలగించును. అడవి మృగములు విస్తరించి నీకు బాధకరములుగా ఉండవచ్చును కనుక వాటిని ఒక్కమారే నీవు నాశనము చేయతగదు, అది నీకు క్షేమకరము కాదు. అడవి మృగాలను కూడా మనం ఒకేసారి నాశనం చేయకూడదు. అది మనకు క్షేమం కాదు అంటున్నాడు. అది మనకు క్షేమం కాదు. కాబట్టి జనులను క్రమక్రమంగా వెళ్ళగొడతారు. ఇంకా మనం చూస్తే 31వ వచనంలో, మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీన్ల సముద్రం వరకును, అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను. ఇక్కడ సరిహద్దుల గురించి చెప్పబడ్డది. పడమటి సరిహద్దు ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం, దక్షిణంలోనేమో పారాణ అరణ్యం, తూర్పున యూఫ్రటీసు నది. వీటి మధ్యలో ఇశ్రాయేల్ దేశం ఉంది. నేడు మనకు కూడా దేవుడు సరిహద్దులు ఏర్పరిచారు. ఏంటే సరిహద్దు? ఆయన చెప్పింది ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇంకా అంటారు, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అంటారు. విశాలమైనటువంటి దేశాన్ని ఇశ్రాయేలులకు దేవుడు స్వాస్థ్యంగా, వాటికి సరిహద్దులు ఏర్పరిచి వాళ్ళకి ఆ దేశాన్ని, విశాలమైన దేశాన్ని వారికి ఇచ్చారు. మనకిచ్చినటువంటి దేశం ఎంత విశాలమైందో చూడండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయాలి.
ఇదంతా విశాలమైనటువంటి దేశమో చూడండి. కాబట్టి దేవుడు వారికి వాగ్దానాలు చేసినటువంటి భూమిని ఇశ్రాయేలీయులు ఆనాడు ఏం చేయాలి? స్వాధీనపరుచుకోవాలి. కాబట్టి యెహోషువ కాలంలో వాళ్ళు యుద్ధాలు చేసి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. కాబట్టి మనం కూడా ఈనాడు ప్రభు మీద ఆధారపడి దేవుడు అప్పగించినటువంటి పనిని, బాధ్యతను మనం నెరవేర్చాలి. దేవుడు వాగ్దానం చేసింది వాస్తవమే, కానీ వాళ్ళు దాన్ని స్వాధీనపరుచుకోవాలి. అలాగే దేవుడు మనకు కూడా సర్వలోకాన్ని వాగ్దానం చేశాడు, కానీ స్వాధీనం చేసుకోగలగాలి. మనం స్వాధీనం చేసుకోగలుగుతున్నామా లేదా అనేది మనం గమనించాలి. ప్రార్థనాపూర్వకంగా మనం ముందడుగు వేస్తే ఆయన అన్నట్టు, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తానన్నట్టు, దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తూ, ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తూ, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను మనం నమ్మకంగా నెరవేర్చాలి. కాబట్టి పాలస్తీనా దేశంలో వాళ్ళు వెళ్ళేటువంటి కనాను దేశంలో 4 విధాలైనటువంటి కట్టడలు వాళ్ళు అనుసరిస్తే 7 విధాలైనటువంటి దీవెనలు దేవుడు వారికి అనుగ్రహిస్తారు అని ఈ వచనాల్లో మనం తెలుసుకున్నాం. ఏంటి 4 కట్టడలు? 1, విగ్రహారాధన చేయకూడదు. 2వది, వారితో నిబంధన చేసుకోకూడదు. 3వది, వాడితోనైనా వాళ్ళ దేవతలతోనైనా నిబంధన చేసుకుంటే అది నీకు ఊరవుతుంది. కాబట్టి మిశ్రిత జనం నీలో ఉండకూడదు. మూడవది మిశ్రిత జనం అంటే లోకంతో సాంగత్యం చేయకూడదు. అందుకే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. లోకముతో స్నేహం చేయకూడదు. 4వది, నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించాలి. మరి అలా చేస్తే దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి? ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే ఆహారాన్ని, పానాన్ని దీవిస్తాడు. నీ మధ్య నుండి సర్వలోగాల్ని తొలగిస్తాడు. ఫలభరితమైనటువంటి జీవితాన్ని నీకు ఇస్తాడు. నిన్ను బట్టి, దేవుని బట్టి నీకు జనులు భయపడేటట్లు చేస్తాడు. నీకు జయ జీవితాన్ని ఇస్తాడు. క్రమక్రమంగా నీ ఎదుట నుండి శత్రువుల్ని తీసివేస్తాడు. నీ పట్ల ఆయన కృపను అపారంగా కుమ్మరిస్తాడు. విశాలమైనటువంటి దేశాన్ని స్వతంత్రించుకునేటువంటి ధన్యతను దేవుడు ఇస్తాడు. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. దేవుడు ఈ వర్తమానాన్ని, వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.